హైదరాబాద్ లోని న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని జవహర్ నగర్ లో తన నివాసంలో ఫ్యాన్ క్యూరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం స్వేచ్ఛ డెడ్ బాడీని జవహర్ నగర్ లోని నివాసానికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన అమ్మ స్వేచ్ఛ తిరిగి రాదని తెలిసి కూతురు బోరున విలపిస్తుంది. మరోవైపు తమ కూతురు చావుకి కారణం పూర్ణచంద్రనేనని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలే కారణమని చిక్కడపల్లి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు స్వేచ్ఛ అకాల మరణంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణ వాది అని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కేటీఆర్. చాలా సంతోషిస్తుండే. 40 సంవత్సరాలు నా బిడ్డకి 40 సంవత్సరాలు తను మా దగ్గర పెరగలేదు. మేము పుట్టగానే మా కోడలు మా ఆడబిడ్డ దగ్గర 4 నెలల నుంచి తను అక్కడనే మేమిద్దరం ఉద్యమంలో ఉండేవాళ్ళము. తను ఇక్కడ మా కోడలు 4 నెలల నుంచి తనని పెంచింది. తానే తల్లి. మేము ఆమెకు ఏమి చేయలేదండి. ఎప్పుడు నన్ను ఎందుకు పెట్టిర్రు మీరు అని మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టలేదు. అదే చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు, మాలపల్లి 7 తరాలు, అమ్మ నవల 7వ తరగతిలోనే పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఇట్లా చదివేసి, అది మేమే చదవలేము. ఎంత చదవాలంటే చిన్న పసిపిల్ల నుంచి కూడా బాలమిత్ర చంద్రమామలు ఈ బస్ ఎక్కి నుంచి అక్కడ దిగేసరికి చదివేస్తుండే. చదువు చదువు చదువు. చిన్న పిల్లప్పటి నుంచి కూడా కథలు రాస్తుండే. తను చాలా కథలు రాస్తుండే. చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్ వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి, ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు కానీ ఏంటంటే నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా. నాకు తెలుసమ్మా, నా పరిష్కారం, నా సమస్యకు నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా కానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కథ అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిండ్రేమో, చంపి ఇట్లా వేలాడదీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్నట్టు. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి
ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక మా అమ్మాయి ఎంబడ 3 సంవత్సరాల నుండి మా ఎంబడ పడ్డాడంట. నాది నిన్ను పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాలు వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు నాన్న నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను, కరెక్ట్గా నిర్ణయం చేసేసుకున్నా, మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న అని అన్నది. సరే నీ ఇష్ట ప్రకారంగా నాన్న అమ్మ అని చెప్పిన. నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన. వీళ్ళ ఏది సంబంధాన్ని మేము అంగీకరించలేదు, మేము భార్యాభర్తలను అంగీకరించలేదు. అది అందు గురించి ఏంటంటే ఆయనను ముఖం కూడా చూడలేదు గతంలో ఎన్నడు. అంకుల్ నేను 5 సంవత్సరాల నుండి మేము కలిసి ఉంటున్నాము. కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మధ్య మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అని చెప్పిండు. ఏం గొడవలు చేసుకుంటున్నారో మనకు అర్థం కావు, చెప్పరు మనకు. గొడవలు మాత్రం జరుగుతున్నాయి. దాంతో ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాము బిడ్డతోని. అయితే బిడ్డని ఏంటంటే మరి మేము వాళ్ళ వాళ్ళ అమ్మనాన్నతో వాళ్ళు మాట్లాడతామంటే లేదు నాన్న నేనే మెయింటైన్ చేసుకుంటా, మీరు మాట్లాడుతారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది. బిడ్డని ఆత్మహత్య చేసుకోవడం మాకు చూడలేము, నువ్వు ఎట్లన్నా ఉంటావు, నువ్వు బతికుంటే చాలు, నేను వెనకకెళ్ళి మేము చూసుకుంటుంటాం బిడ్డని. మేము వాళ్ళది ఎవరిని కూడా టచ్ చేయలేదు, వాళ్ళ జోలికే వెళ్ళలేదు. ఇక మళ్ళీ నిన్న మార్నింగ్ పాపను స్కూల్కి పంపించేసింది. స్కూల్కి పంపించిన తర్వాత ఈమె డ్యూటీకి పోతున్నదని అనుకున్నాను. నేను ఇంట్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యూటీకి పోతుందని అనుకున్నాను. పాప అన్నది తాతయ్య నువ్వే తీసుకురా నన్ను స్కూల్కి వెళ్ళంటే నేనే పోయి 2:40కి నేనే స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసిన. ఇంటికి వచ్చే వరకు 4 అయింది. అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే నేను పాపకు బేటా నేను ఆ కండువాళ్ళు ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి రామ్నగర్లో ఇంటికాడ దింపేసి నేను వెళ్ళిపోయినా. పాప నాకు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ తాతయ్య అమ్మ డోర్ తీస్తలేదు అని చెప్పింది. చెప్పగానే ఏంటంటే నువ్వు వెనుకకు రా తాతయ్య అనగానే వెనుకకు వచ్చినా నేను వచ్చాక 8:30 అయింది. డోర్ తెరుచుకున్నది. డోర్ తెరుచుకుని వాళ్ళు బయటకు వెళ్ళి అవి లోపల డోర్ పెట్టుకోలేదు. బయటకు చూడగానే శవం వేలాడుతున్నది అని వాళ్ళు భయానికి బయట ఉన్నారు. అప్పటికే నేను 8:30కి నేను కరెక్ట్గా వచ్చినా నేను పోగానే చూసే వరకు శవం వేలాడుతున్నది. అసలు ఊహ కూడా ఊహించలేదు అట్లా చేసుకుంటుందని, ఆలోచించలేదు. అట్లా గిట్లా కొద్దిగా అనుమానం వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని కాపాడుకునేవాడిని బిడ్డను. రెట్టిగా ప్రస్తుతం యాంకర్ స్వేచ్ఛ డెడ్ బాడీని అయితే జవహర్ నగర్ లోని తన నివాసానికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తన నివాసం నుంచి రత్నకుమార్ ఉన్నారు ప్రజెంట్ అక్కడ. రత్నకుమార్, అసలు యాంకర్ స్వేచ్ఛ ఇలా చేసిందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. చాలా తీరని లోటు అనేది యాంకర్ స్వేచ్ఛ లేనిది. సో అక్కడ కుటుంబ సభ్యులైతే బోర్న విలిపిస్తున్నారు, మనం చూస్తున్నాం. సో అసలు పోలీసులు ఏమంటున్నారు? మరి తన ఆత్మహత్యకు కారణమైన పూర్ణచందర్ని ఏమైనా డీటెయిల్స్ తెలుసా పూర్ణచందర్ గురించి? ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవగానే ఇటు రామ్నగర్ పార్సిగుట్టులోని నివాసానికి స్వేచ్ఛ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ తోటి జర్నలిస్టులు సహోద్యోగుల సందర్శనార్థం కూడా ఆమె యొక్క భౌతికాయాన్ని ఇక్కడే ఉంచారు. ప్రజెంట్ స్పాట్లోనే మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఎప్పుడైతే స్వేచ్ఛ ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సహోద్యోగులు, తోటి సీనియర్ జర్నలిస్టులు. ఎందుకంటే గతం నుంచే ఆమె ఎంతో కాలం దాదాపు 15 ఏళ్ల పాటు జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి మహిళ. మరోవైపు ఒకవైపున జర్నలిస్ట్ గా కొనసాగుతూనే ఒక న్యూస్ యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మరోవైపు ఉద్యమాలలో చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి. తన రచనల ద్వారా ఎంతో మంది ఆకట్టుకుని మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి యాంకర్ స్వేచ్ఛ. సో అటువంటి వ్యక్తి చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళను కూడా కలవరానికి గురి చేస్తుంది. విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్సే మనకు ప్రజెంట్ ఆమెను భౌతికంగా ఉంచినటువంటి
ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే అనేక మంది తోటి సీనియర్ మహిళా జర్నలిస్టులు చేరుకోవడం జరిగింది. చేరుకొని వాళ్ళందరూ తమ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే అనేక మంది ఇటు మహిళా యాంకర్లు కావచ్చు, అలాగే సీనియర్ న్యూస్ ప్రెజెంటర్లు, అలాగే ఉద్యమాలలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళందరూ కూడా ఇటు స్వేచ్ఛ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఆమె యొక్క నివాసం దగ్గరకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒకసారి పరిస్థితిని గమనించినప్పుడు తోటి మహిళా జర్నలిస్టులందరూ కూడా విషాదంతో గుక్కపట్టి అంటే కుమిలి ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆమెతో ఉన్నటువంటి అనుబంధాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎంతో కాలంగా ఆమె సీనియర్ జర్నలిస్ట్ గా రాణిస్తూ తన యొక్క న్యూస్ ప్రెజెంటేషన్ ద్వారా కావచ్చు, ఆమె చేసినటువంటి డిబేట్స్ అనేవి, యాంకర్ గా తన యొక్క ప్రెజెంటేషన్ అంత వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, ఎంతో అనుబంధాన్ని అనేక మంది తోటి మహిళా జర్నలిస్టులతో నెమరేసుకున్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా పోయిందన్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళని కూడా విషాదంలోకి నెట్టినటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా కళ్ళకట్టినట్లుగా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారు, తమ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తోటి జర్నలిస్టులు, మహిళా యాంకర్లతో పాటు మరోవైపు ఇటు ఉద్యమాల్లో సైతం చాలా చురుగ్గా ఉన్నటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబ వ్యక్తి కాబట్టి సో ఉద్యమకారులు, అలాగే వామపక్ష భావం కలిగినటువంటి విప్లవకారులు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇటు అంటే ఆమెకు అమరురాలు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా బోధించడం జరుగుతుంది. ఆ విషయాలను కూడా తెలుపుతూ అమర్ రహే స్వేచ్ఛ అని చెప్పంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. దానికి ఒకసారి కొంతమంది అటు తోటి రచయిత్రులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమెతో ఉన్నటువంటి రచయిత్రులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా ఉండేవాళ్ళు, స్వేచ్ఛకు సంబంధించి ఏం చెప్తారు? స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. స్వేచ్ఛ అమ్మ నాన్న ఎంఎల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు స్వేచ్ఛ పుట్టింది. నకరికల్లో వాళ్ళ అత్తమ్మ దగ్గర పెరిగింది స్వేచ్ఛ. చాలా మంచి పిల్ల, చాలా ధైర్యం గల పిల్ల. నిజంగా ఆమెకు చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. అంత పిరికిది కాదు, అవసరమైతే చంపనన్నా చంపుతుంది, కానీ చచ్చే అంత పిరికిది మాత్రం స్వేచ్ఛ కాదు. ఖచ్చితంగా పూర్ణచంద్ర అనే వ్యక్తి ఆ అమ్మాయితో గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంటున్నారని తెలిసింది. వాడు చంపేసి వెళ్ళిపోయి ఉంటాడనేది నా అభిప్రాయం. లేకుంటే వాడు ఈడికి స్వేచ్ఛగా వచ్చి స్వేచ్ఛను చంపలేదని చెప్పొచ్చు కదా. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి బతుకుతున్న వాళ్ళు అలాంటివి చేస్తలేడు కాబట్టి ఖచ్చితంగా వాడే చంపిండు అనేది నేను నమ్ముతున్నా. వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా మృతికి సంబంధించి కూడా తమ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె యొక్క మృతిలో ఇందులో పూర్తిగా పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది. అతనితో రిలేషన్ లో ఉన్న కారణంగానే ఆమె ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకుందన్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తు అనేది చాలా కూలంకషంగా జరగాలి. దర్యాప్తులో ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి